హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా ఉండే టమాటా చారు అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి టమాటా చారు అనేది. ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఈ టమాటా చారు చేయడం కోసం అయితే ఒక 1/4 కిలో టమాటాలు అయితే నేను తీసుకున్నానండి. టమాటాలు అనేది వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తాను. ఇవి బెంగుళూరు టమాటా అంటారండి. ఎప్పుడన్నా చారులు చేసుకునేటప్పుడు ఇలా బెంగుళూరు టమాటాతో చేయటం వల్ల చారు అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. నార్మల్ టమాటాతో కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. టమాటా అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్లో మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చూసారు కదా వీడియోలో. ఇంత చింతపండు అయితే మనకు పర్ఫెక్ట్ గా సరిపోతుందండి పులుపు అనేది. ఇప్పుడు చింతపండు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేది మిక్సీ జార్ లో వేసేసుకొని ఒక 2-3 పల్సులు ఇవ్వండి. మరి మెత్తగా పేస్ట్ లాగా చేయకండి. జస్ట్ కొంచెం పలుగ్గా అయితే మిక్సీ పట్టేసుకోండి. అలా నచ్చని వాళ్ళు మొత్తం హ్యాండ్ తో కూడా స్మాష్ చేసుకోవచ్చు టమాటాలు అనేది. కొంచెం ఇలా స్క్వీజ్ చేసినట్టు. సో చూసారు కదండి, ఇలా పలుగ్గా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను పేస్ట్ లాగా. చూడండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం స్టెయిన్ చేసుకోవాలండి. అలా స్టెయిన్ చేసుకోవటం వల్ల టమాటా చారు అనేది తినడానికి చాలా బాగుంటుంది. అండ్ మనం కలుపుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్ లో చేయడం వల్ల. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మంచి బేబీకి కూడా పెట్టచ్చండి ఈ చారు అనేది, కొంచెం స్పైస్ లెవెల్స్ తగ్గించి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని ఒక స్టెయినర్ లాంటిది అయితే తీసుకున్నానండి. మొత్తం అయితే స్టెయిన్ చేసుకుంటున్నాను. మీకు ఈ పల్ప్ అనేది స్టెయిన్ చేసుకోవడం నచ్చకపోతే డైరెక్ట్ గా కూడా ఈ చారు అనేది చేసుకోవచ్చు స్టెయిన్ చేసుకోకుండా. సో చూసారు కదా అలా. మొత్తం అయితే ఫస్ట్ జ్యూస్ అంతా తీసేయండి ఆ టమాటా పలుపులో నుంచి. హ్యాండ్తో అన్నా లేకపోతే ఏదైనా గరిటెతో అన్నా. ఇలా అయితే స్క్వీజ్ చేసేసుకుంటున్నాను కదండి. ఇప్పుడు మనకి పిప్పు లాగా వచ్చింది కదా, ఈ పిప్పిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఆ పిప్పిలో నుంచి కూడా రసం అంతా తీసేయాలండి. నాకైతే కరెక్ట్ గా ఒక 1/4 కిలో టమాటాలకి అండ్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి అయితే 1 లీటర్ వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి. మీకు మెజర్మెంట్స్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎందుకంటే మరి పల్చగా ఉన్నా బాగుండదు చారు అనేది, మరీ చిక్కుగా ఉన్నా బాగుండదండి. మనం వేసుకునే వాటర్ కంటెంట్ బట్టే మనకు చారు అనేది టేస్టీగా ఉంటుంది. సో బిగినర్స్ ఎవరైనా చారు రెసిపీ ట్రై చేయాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ చారు అయితే చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరికీ కాంప్లిమెంట్స్ తో మీకు ఇచ్చేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే చూసారు కదండి, అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కరెక్ట్ గా 1 లీటర్ వాటర్ అయితే నేను పోసుకున్నానండి. అంటే ఒక 4 గ్లాసెస్ వాటర్ అయితే నేను పోసుకున్నాను. చూడండి, అలా మొత్తం స్క్వీజ్ చేసేటప్పటికి మనకి పిప్ అనేది ఇలా వస్తుంది. చూసారు కదా, ఇలా ఒక ఉండలాగా వస్తుందండి. పిప్ అనేది తీసేయచ్చు. తీసేసి ఇప్పుడు ఈ లిక్విడ్ ఫామ్ గా ఉందండి. చూడండి, మనకి లిక్విడ్ అనేది ఇలా రెడీ అయిపోయింది, వాటర్ మిలాన్ జ్యూస్ లాగా. మీకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా కావాలనుకున్నట్టయితే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి పల్చగా. సో ఇప్పుడు ఈ రసాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాం. దీంట్లోకి రసం పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా చిన్న ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఫస్ట్ 1 స్పూన్ కందిపప్పు అయితే వేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే పక్కా ఫాలో అవ్వండి, మీకైతే టేస్టీ రసం వస్తుంది. 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నానండి. 1/2 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను. చిన్న టీ స్పూన్ అంటారు కదండి, ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా, దాంతో ఒక 1/2 స్పూన్ ఏమో మెంతులు వేసుకున్నాను. లెక్కలో చెప్పాలంటే ఒక 20 మెంతులు అండి. మెంతులు కూడా వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ మిరియాలు వేసుకోండి, మీరు తినే ఘాటుకు తగ్గట్టు. ఫస్ట్ మీ ఘాటు తగ్గట్టే మిరియాలు ఎండుమిర్చి అనేది వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ మిరియాలు వేసుకున్నాను, ఒక 2 అయితే ఎండుమిర్చి వేసుకున్నానండి. వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయిపోయి మంచిగా స్మెల్ వస్తుందండి ఫ్రై అయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత. ఈ స్పైసెస్ అనేది మీ టేస్ట్ కి తగ్గట్టు కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ కందిపప్పు, ధనియాలు, జీలకర్ర అనేది మాత్రం క్వాంటిటీ ఇలానే వేసుకోండి, మీకు కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో ఇప్పుడైతే ఇది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుంటున్నానండి దినుసులన్నీ. మిక్సీ జార్ లో వేసేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక 9-10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. లాస్ట్ లో ఒకేసారి వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టేసుకోకండి. ఫస్ట్ ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత చూడండి, ఇలా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకొని ఒక్కసారి ఒక బ్లెండ్ ఇవ్వండి. అప్పుడు ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి రసం పౌడర్ కి. ఒకేసారి అన్ని వేసి తిప్పేకండి. ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, చారు కాబట్టి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఒక బ్లెండ్ ఇచ్చి చూపిస్తాను చూడండి. వెల్లుల్లి అనేది ఎక్కువ క్రష్ అవ్వకూడదు, ఇలా ఉండాలి. మనకి రసం పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా మంచి స్మెల్ తో చాలా టేస్టీగా ఉంటుంది రసం పౌడర్ అనేది. చూడండి, ఇప్పుడు మనకి రసం అనేది పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రసంలోకి మనం ఒక 1/2 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 1 స్పూన్ ఏమో కల్లుప్పు యాడ్ చేశాను. నార్మల్ సాల్ట్ అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం అయితే కొత్తిమీర ఇక్కడ కట్ చేసుకొని వేసుకుంటున్నాను సన్నగా. మీకు కావాలనుకుంటే చాప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడే కొంచెం కరివేపాకు కూడా ఇలా అయితే హ్యాండ్ తోనే నలిపేసుకొని వేసుకుంటున్నానండి. ఇలా అయితే అన్ని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది రసానికి.
మీకు కొంచెం కొత్తిమీర ఎక్కువ నచ్చినట్టయితే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్‌లో యాడ్ చేస్తానండి. అందుకే కొంచెమే యాడ్ చేశాను. బట్ ఏది మిస్ చేయకండి. ఈ రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బట్ పచ్చిమిర్చి వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ రసం పౌడర్ అనేది మొత్తం వేసేసుకోండి. మొత్తం అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే. మీకు కొంచెం ఘాటు తక్కువ కావాలనుకున్నట్టయితే ఒక 3 స్పూన్స్ వేసుకోండి. మెజర్‌మెంట్స్‌తో చెప్పాలనుకున్నట్టయితే. ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అంటే మనం వేసిన పౌడర్స్ అన్నీ ఆ చారుకి పట్టించాలండి ఇలా. చూడండి ఎంత యమ్మీ యమ్మీగా కనిపిస్తుందో ఇంకా కుక్ అవ్వకుండానే. నార్మల్‌గా అయితే నేను వీడియో కాబట్టి ఈ చారు అనేది ఇలా చూపిస్తున్నానండి. అదే నార్మల్‌గా మీరు ఏ పాన్‌లో చారు అనేది చేసుకోవాలనుకున్నట్టయితే అదే పాన్‌లో మొత్తం వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఈ పాన్‌లో నేను కుక్ చేసుకోవాలి కాబట్టి ఈ పాన్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. వాటర్ మాత్రం నేను చెప్పినట్టు మాత్రం పర్ఫెక్ట్‌గా ఇలానే వేసుకోండి. మీకు ఎక్కడ పులుపు ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదండి మీరు తీసుకున్న క్వాంటిటీకి. నార్మల్ టమాటాలు తీసుకున్నా కూడా క్వాంటిటీ అనేది ఇలానే పోసుకోండి. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ చారు అనేది పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఏమో సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకోండి చారు అనేది. ఒకేసారి మీడియం ఫ్లేమ్ పెట్టకుండా. ఎందుకంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నారనుకోండి చారు అనేది ఈజీగా మరిగిపోతుంది. అలా కాకుండా మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్ని పచ్చివే కాబట్టి సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అనేది మరిగించుకోవాలండి. ఒక 5 మినిట్స్ మరిగేటప్పటికి మనకి రసం అనేది ఇలా అవుతుందండి. చూసారు కదా ఫస్ట్ రసం అనేది ఫుల్‌గా ఉంది. ఇంకొక 10 మినిట్స్‌కి రసం అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ ఏమో 5 మినిట్స్ అనేది సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని రసం అనేది ఒక మన ఫింగర్‌లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గే వరకు అయితే మరిగించుకోవాలి. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ లేయర్ మనకు అక్కడ అర్థమవుతుంది కదా బాండీ మీద. సో ఇది చూడండి ఇంత తగ్గింది. సో మనకైతే రసం అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టు అర్థం అండి. ఇలా బాగా మరిగిపోయి పైకలా నురగలాగా వస్తే పర్ఫెక్ట్‌గా రసం అనేది రెడీ అయినట్టు అర్థం. సో ఇప్పుడు పక్క బర్నర్‌కి అయితే షిఫ్ట్ చేసుకున్నానండి రసం అనేది. సో ఇప్పుడు అదే బర్నర్ మీద పాన్ పెట్టేసుకున్నానండి. ముందు ఫ్రై చేసుకుంటారు కదా దినుసులు అనేది అదే బాండీలో ఒక 2 స్పూన్స్ అన్న 1 స్పూన్ అన్న ఆయిల్ వేసేసుకొని పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది వేసుకోండి. మీకు కావాలనుకున్నట్టయితే అక్కడ ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దినుసులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో ఒక 4, 5 వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ కూడా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది తాలింపులో వేయటం వల్ల. ఇప్పుడు దాంట్లోనే ఒక గుప్పెడైతే కరివేపాకు వేసుకున్నానండి. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ తాలింపు అనేది ఆ చారులో పోసేసుకొని ఇంకొకసారి ఒక 2, 3 పొంగులు రానిచ్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి. అంతే అండి టేస్టీ టేస్టీ టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఈ స్టైల్లో టమాటా చారు అనేది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ చారు రెసిపీ అయితే మీకు నచ్చినట్టే అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you so much for watching, Andy. Take care. Bye bye. See you next video. For more videos, please like, share and subscribe.